తెలంగాణ వెలుగు టీవీ వార్తలు. కోటగిరి అరుణ్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా బీడీసీ కమిటీ గౌడ కుటుంబాలపైన అలాగే గౌడ మహిళలపైన దుశ్చర్యలు పాల్పడుతూ ప్రతి సంవత్సరము అక్టోబర్ వచ్చేసరికి బీడీసీ వాళ్ళు చేతి వృత్తులు గీత వృత్తిని నమ్ముకుని బతుకుతున్న గౌడనలు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబం నుంచి విలేజ్ కమిటీకి కొంత డబ్బులు కట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో చూసుకున్నట్టయితే జగ్రన్పల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో గ్రామాలపైన గీతా కార్మికులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేసి కులంలో బహిష్కరించి గ్రామంలో బహిష్కరించి అలాగే నిత్యావసర వస్తువులు ఇవ్వకుండా తాగడానికి వాటర్ కూడా ఇవ్వకుండా వేరే కులస్తులు ఎవరైతే మాట్లాడితే వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేసి వాళ్ళని కూడా డబ్బులు డిమాండ్ చేస్తూ ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డారు. గతంలో చూసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము తాళారంపూర్ గ్రామంలో మొన్న రామాలయ కళ్యాణానికి ముందు రామాలయం టెంపుల్లో మైక్లో అనౌన్స్ చేసి గ్రామం మొత్తం మహిళల్ని ఇన్వైట్ చేసిండ్రు. అలాగే మన గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు పూజ కార్యక్రమానికి కుంకుమార్చన చేయడానికి ఆలయానికి వెళితే వాళ్ళను వీడీసీ కమిటీ వాళ్ళు దాదాపుగా 10 నుంచి 20 మంది గౌడ కుటుంబాలకు చెందిన మహిళలను ఆలయానికి రావద్దని చెప్పేసి మీరు పూజలు చేయొద్దని చెప్పేసి ఆలయ పూజారితో వీడీసీ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లాంటి మహిళలందరూ ఎంతో ఆత్మక్షోభకు గురై గుడి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మన గౌడస్తులు ఈ విషయము తెలుసుకొని స్థానిక సిఐ మరియు ఎస్ఐ గారికి వీరిపైన కేసు నమోదు చేయమని చెప్పేసి పీడీ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనిలో భాగంగా ఆ రోజు ఈ కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం తర్వాత అన్నసత్రం జరుగుతుంది. మరి ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎవరైతే వీడీసీ కమిటీ వాళ్ళు ఈ బహిష్కరణ చేసారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ఒకరోజు గ్యాప్ తీసుకొని ఉన్నప్పుడు సడన్గా పోలీసు వాళ్ళు ఆలయానికి వచ్చేసి వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో అందరు పిలిపించి గౌడ కులస్తులు మన వీడీసీ కమిటీ పైన పీడీ యాక్ట్ చేయమని చెప్పేసి అరెస్ట్ చేయమని చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఆ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చేసి అక్కడున్న మహిళలతో మాట్లాడి కేసులు బుక్ చేస్తామని వెళ్ళడం జరిగింది. అయితే మొన్న మా డిమాండ్ ముఖ్యంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ యొక్క డిమాండ్ ఏంటంటే వీడీసీ వ్యవస్థని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నామరూపం లేకుండా చట్టబద్ధం కానిది కాబట్టి రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీడీసీ అనే వ్యవస్థ లేదు కాబట్టి ఈ బీడీసీ వ్యవస్థను రద్దు చేసి బీడీసీ వ్యవస్థను వాడుకొని ఎవరైతే దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ వీడీసీకి సంబంధించిన కార్యక్రమాలు జరగకుండా కలెక్టర్ గారు కానీ స్థానిక కమిషనర్ కానీ చర్యలు తీసుకోవాలని ఎవరైతే వీడీసీ వ్యవస్థను పక్కదారి పట్టిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఈ సభాముఖంగా ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాము. జై మోకుదెబ్బ.